ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక రంగంలో మనం నాయకులు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. తప్పకుండా మనం పొలిటికల్ కూడా మన పద్మశాలి ఉండాలి. అది ఏదైనా కావచ్చు, ఏ రంగమైనా కావచ్చు. అందులో కూడా త్వరలో కూడా మనకి మార్చిలో కూడా టీచర్ ఎంఎల్ కూడా రాబోతా ఉంది. విద్యార్థులు దయచేసి గమనించాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనలో కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఉన్నప్పటికీ కూడా ఆ పొలిటికల్ రావడం ఒక ప్యాషన్ అట్లా అయినటువంటి లేదు. బట్ తను ఈ మధ్యనే ఆ ప్యాషన్ అనేటువంటి రావడం జరిగింది. నేను మన పద్మశాలి కమ్యూనిటీ టీచర్ ఎమ్మెల్సీలో పోటీ చేయబోతుందని చెప్పడం తీసుకోవడానికి వారు ఇప్పుడు ఆ ప్రోగ్రాంలు అక్కడ ఉన్నారు. సో వారు ఇప్పుడు మనకు మార్చి లోపల కరీంనగర్, ఓల్డ్ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లేదా 4 పూర్వ జిల్లాలు, కొత్త 13 జిల్లాల తరఫు దాంట్లో భాగంగానే కానీ ఈసారి మనం పద్మశాలి కమ్యూనిటీలను పూర్తి చేయబోతా ఉన్నాడు. సన్మానం అలాగే మెంబర్షిప్ కాకుండా ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి విస్తృతం చేస్తూ మరి నిరాశ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడంలో తన కీలక పాత్ర వహించినటువంటి ఆడపు వీరు గారికి సన్మానం. అలాగే హెల్త్ క్యాంప్ గారు భవిష్యత్తు ఇంకా బాగున్నాయని, అలాగే పోపాకి ఇంకా మరి ఉన్నప్పటికీ ప్రోగ్రామర్ తను పర్సనల్ గా ప్రోగ్రామర్, కంప్యూటర్ ప్రోగ్రామర్ వారికి నిరంతరం ప్రతిరోజు దాదాపు విశిష్ట సేవలు అందించారు. తదుపరి అందించారు. వారికి ధన్యవాదాలు. రవీంద్ర గారు, గుండెల్లి రవీంద్ర. తదుపరి దూర భాస్కర్ గారు ఇప్పుడు ప్రాజెక్టు లేదు. అలాగే తదుపరి డైరీ, తదుపరి ఫిజిక్స్ వాళ్ళు సామల తిరుపతి గారు ప్రాజెక్టులో లేరు. తర్వాత కుషగల మరాఠ. తదుపరి శ్రీపతి శ్రీనివాస్ గారు సమ్మర్లో మరి హెచ్ఎం బాధ్యతలు సైతం తను నిర్వర్తిస్తూ అమ్మ ఆశపాట్ల వర్క్ చేశారు. ఎంత బిజీ ఉన్నప్పటికీ సమయం పాలన పాటిస్తూ మరి పోపా పాలసీ కార్యక్రమానికి పోపా మీద ప్రేమతో మన పద్మశాలి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా తను హైదరాబాద్ వీలు చేసుకొని డిజిటల్ తరగతులు, బిర్యానీ టేబుల్స్ కూడా ఉచితంగా పంపిణీ చేసినటువంటి మన ఉపాధ్యాయులు కొమ్మిల్లి కృష్ణగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక వారం క్లాసులు నడిపినప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువ దాన్ని రద్దు చేయడం లేదు. కానీ ఆ సమ్మర్లో పూర్తి స్థాయిలో మేము బయాలజీ కంప్లీట్ చేస్తామని. థ్యాంక్ యూ సార్. తదుపరి దివ్య మేడం గారు మనకు చక్కటి సమయం ఇచ్చి స్పోకెన్ ఇంగ్లీష్ మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వడం జరిగింది. తన స్టాఫ్ ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ని చక్కటి సేవలు అందించడం జరిగింది. వారికి ధన్యవాదాలు. తదుపరి లకుం సదానందం గారు, డిఆర్పీగా, ఎంఆర్పీగా, ఆర్పీగా, స్టేట్ ఆర్పీగా సేవలు అందిస్తున్నారు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో. థ్యాంక్ యూ సార్. ప్రభాకర్ సార్, థ్యాంక్ యూ సార్. సమ్మర్లో విలువైన సమయాన్ని ఇచ్చి విద్యార్థుల భవిష్యత్తు ఆశిస్తున్నందుకు. తదుపరి చౌక్ చంద్ర కాలేదా? ఓకే సార్. సాంబార్ జయరామ్ గారు, అలాగే నేను వెంకటేశ్వర్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సిరిసిల్ల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కొరం దత్ సార్ రాలేదనుకుంటున్నాను. తర్వాత ఈ కార్యక్రమాలన్నిటికీ సత్తా కర్మ క్రియ చూసా రఘుపతి గారు ఎంపీఓ, మినీ డిఓ కూడా సార్, డిఓ 5 మండలాలు, కొన్ని రోజులు 10 మండలాలను కూడా ఎంపీఓగా గ్రోసరీకి విజయవంతం చేయడం. అలాగే మిగతా స్పోకెన్ ఇంగ్లీష్, పాలిటిక్స్, కోచింగ్ అన్ని ప్రతాప్ గారు. అలాగే మరి కార్యక్రమాల్లో ముందు నుండి నడిపించినటువంటి పుల్లం చంద్ర గారిని మరి సన్మానించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మంచి ఆనందం మంచి కథనాలు రాస్తూ మన పోపాను సమాజంలో ముందుకు తీసుకెళ్ళి నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా మన పూర్వ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నారు.
అన్నట్టు వారు తమ విలువైన ఖాళీ సమయాన్ని సంస్థలు నడిపిస్తూ ఖాళీ సమయాన్ని పూర్తి కేటాయిస్తూ చక్కటి సేవలు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. తదుపరి కుక్కుల శ్రీ పూర్తి సమయాన్ని కేటాయించడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ సేవలు అమూల్యమైనవి. యాక్టివ్ రోల్ చేయడం జరుగుతుంది. తర్వాత గడిల రమేష్ గారు మన కోప ముద్ర వేస్తూ ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పకాయల ప్రకాష్ గారు థ్యాంక్ యూ సార్. అలాగే కారంపూర్ రాజేశ్వర్ గారు సూచనలు సహాయం చేస్తూ కోపాన్ని ముందుకు తీసుకు దాదాపు రవి పేరులు గుండెల్లి అట్లా అందరూ కూడా అట్లా మనం చెప్పిన ఎక్కడికైనా పని చేస్తూనే ఉంటాడు రవీంద్ర. అది అతని గొప్ప కూడా ఫోన్ చేయగానే వచ్చి తన విద్యార్థులకు గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ సార్. గ్రహించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అలాగే పూర్ణచంద్ర గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. పద్మం బృందనీలో ఉన్నా కూడా వికసిస్తుంది అన్నట్టు మన పద్మశాలి గుండెలు ఎక్కడున్నా రండి గోపా బాడీ రండి. అలాగే పద్మశాల తన వంతు సాయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మరి తడుక సాయి కుమార్ గారికి ప్రత్యేకిస్తున్నాం సార్. ఇంకొకటి ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే అన్ని కార్యక్రమాలు మనము వాకుండా మీరు సహకరించే విధంగా ఉండాలని కోరుతూ ఇందులో లోటుపాట్లు మరి ఎత్తి చూపకుండా పెద్ద మనసుతో లోక దృష్టిలో ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సింది. ఆడపు మోడ దామోదర్ గారు సీనియర్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి సార్ గారికి మెంబర్స్ అలాగే సీనియర్స్ అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఏంటి సార్ కోపా సభ్యులందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోపా ఆధ్వర్యంలో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. గత 6 నెలలుగా వివిధ అంశాల లోపల విద్యార్థులను తీర్చిదిద్దుతూ పాలిటెక్నిక్ మరియు స్పోకెన్ ఇంగ్లీషు మరి హెల్త్ క్యాంపులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు, డాక్టర్లకి
అదేవిధంగా ఆర్గనైజర్లందరికీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి కోపా సభ్యులందరికీ ఈరోజు ఘనంగా సన్మానం అనేది చేయడం జరిగింది. శాల్వా కప్తూ సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ మరి రాష్ట్ర స్థాయి నుండి కూడా గడ్డం శ్రీరాములు గారు మన కోపా ఉపాధ్యక్షులుగా ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం అనేది సంతోషదాయకం. అదేవిధంగా ప్రొఫెసర్ ఆర్ఎం శ్రీనివాస్ గారు రావడం అనేది జరిగింది కోపా నుండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎంఈఓ దూస రఘుపతి గారు, అదేవిధంగా మన గాజుల ప్రతాప్ సారు, మరి కోపా బృందము, మరి సీనియర్ జర్నలిస్ట్ మత్స్య ఆనంద్ సార్, అదేవిధంగా మన కోపా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము, ఘనంగా మనంగా సన్మానం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా, ఇది కోపాకి ఒక మార్గదర్శకంగా రాబోయే కాలం లోపల మరింత ఉత్సాహాన్ని పెంచే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక ప్రేరణ సదస్సుగా మేము అనేది తీసుకోవడం జరిగింది. రాబోయే కాలం లోపల నేషనల్ మెరిట్స్ కమ్ మీన్స్ NNMS స్కాలర్షిప్ సంబంధించి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఎంసెట్కు సంబంధించినటువంటి కూడా రాబోయే కాలంలో విద్యార్థులకు కోచింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మన కోసం మనము అంటే ఓపీఎన్స్ యొక్క వెల్ఫేర్ కోసము హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసుకొని ఫైనాన్షియల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా రాబోయే కాలం లోపల మేము చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా కోపా అనేది ఈ రోజున ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా ఎదగడం అనేది అందరి యొక్క సహకారం వల్ల సాధ్యమైంది. కలిసికట్టుగా ఉంటే ఎంత బలంగా ఉంటామో అనేది చూపెట్టడం కోసము ఈ యొక్క కార్యక్రమము అంతా కూడా నిర్వహించుకోవడం అనేది గర్వకారణంగా నిలుస్తూ మరి పద్మశాలి సమాజం కోసము మా వైపు నుండి ఈ ఉద్యోగస్తులుగా, వృత్తి నిపుణులుగా, ఒక ప్రొఫెషనల్స్గా సంపూర్ణ సహకారం అందిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి హితోధికంగా సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా కోపా బృందానికి అందరికీ, రాజన్న సిరిసిల్ల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటూ అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ కోపాకు వెన్నెముకగా ఉన్నటువంటి మన పద్మశాలి జర్నలిస్టులు, ఇతర జర్నలిస్టులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోపా ఆధ్వర్యంలో ప్రతిభావంతులైనటువంటి వివిధ రంగాలలో నైపుణ్యత కనబరిచినటువంటి వాళ్లకు కోపా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. అందులో భాగంగా పద్మశాలీలు ఎదగాలి, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఏదైతే రాబో తరానికి కోపా మార్గదర్శనం కావాలని కోరుతూ నా పేరు గాజుల ప్రతాప్, నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. ఈరోజు కోపా ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత 6 నెలల కాలంలో కూడా పాలిటెక్నికల్ కోచింగ్ కానీ, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ కానీ, లేదా పేద ఇబ్బందులు పడ్డటువంటి కార్మికులకు కూడా గ్రాసరీస్ కానీ సరఫరా చేయడం జరిగింది. వాళ్ళందరి ఉపాధ్యాయ వర్గాన్ని అందరికీ కూడా చిన్నగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీనికి సహకరించే ప్రతి ఒక్క ఉపాధ్యాయ వర్గానికి, దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో కూడా జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నికైనటువంటి 3 టీచర్లను కూడా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలాగే ముందు కూడా కొనసాగడం జరుగుతుంది. విద్యార్థులు ఎంబడి ఖచ్చితంగా కోపా కుటుంబం అంతా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. ప్రతి ఒక్కరికి కోపా తరఫున వేసవికాలంలో కూడా శిక్షణ కార్యక్రమంలో కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు పాలిసెట్కి కానీ, స్పోకెన్ ఇంగ్లీష్కి కానీ ఎవరైతే కోచింగ్ ఇచ్చారో వాళ్ళను కోపా తరఫున ఘనంగా సన్మానించడం జరిగింది. పేద విద్యార్థులకు కోపా అనేటువంటి ఎప్పుడు కూడా వినూత్నంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇక ముందు కూడా ఈ కోపా తరఫున ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయని, రాబో కాలంలో కూడా ఎంసెట్ కానీ, NMS కానీ ఇటువంటి కోచింగ్లు అనేటువంటి ఇవ్వడం అనేటువంటి జరుగుతుందని శక్తివంతమైనటువంటి ఒక టీం అనుకుంటున్నాను. ఎందుకంటే కోపా లోపల ఉన్నటువంటిది ఒక చాలా బలమైన వర్గం, అదొక శక్తి. అందులోపల టీచర్స్ ఉన్నారు, ఎంత తెలిసే ఉంటుంది. కోపా అంటేనే పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్. సో ఆల్ ప్రొఫెషనల్స్, ఇక్కడ టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, దాదాపు 42 శాఖలకు చెందినటువంటి అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు.
అతి సామాన్యమైనటువంటి పోషణ వ్యక్తులు ఉన్నారు. ఇదంతా ఒక మిక్చర్ పోతున్నటువంటి ఐఎస్ ర్యాంక్ ఇక్కడ మన దగ్గర ఐఏఎస్ ర్యాంకులు మొదలుకుంటే ఆఫీస్ సబార్డినేట్ వరకు అందరూ కూడా ఈ గ్రూప్లో ఉన్నారు. తప్పకుండా ఇది సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి నేను అనుకుంటాను. ఈ హాల్ అనేటువంటిది ఆషామాషి హాల్ కాదు. ఇక్కడ మనం కూర్చుంటుంది పర్టికులర్గా ఇందాక మిత్రులు చెప్పారు, ఉద్దమ్ చంద్ర గారు చాలా ఇంతకుముందు లిస్ట్ చెప్పారు ఎన్ని చేశారనేటువంటి కార్యక్రమాలు, ఎంత చేశారనేటువంటి అదంతా చేయడం అంటే చాలా టీం వర్క్ అండి. ఒక ఉద్దమ్ చంద్ర గారు ఒకరే ముందుకు వస్తే అన్ని జరగబోతుంది. ప్రతి సభ్యులు ప్రతి లెవెల్లో కూడా మీరంతా జీవితనిచ్చారు, సపోర్ట్ చేశారు, మీ విలువైనటువంటి సమయాన్ని కూడా కేటాయించారు. కొంతమందికి చాలా టైం ఇవ్వడం అంటే చాలా ఇబ్బందికరమే. అఫ్కోర్స్ ఎవరికైనా కూడా టైం ఇవ్వడం చేయడం, ముఖ్యంగా సేవ. మనము ఫస్ట్ ఇళ్ళకి వచ్చామంటేనే ఒక సేవ దృక్పథంగా పడతాం, కానీ ఏదో ఆశించేది రాదు. ఏదో ఆశించే వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే సేవకు నుంచి ఏది లేదు. తప్పకుండా సేవ చేస్తే మనకు వచ్చేటువంటి ప్రాఫిట్ కానీ రిజల్ట్ కానీ అదే వస్తాయి. దాన్ని ముందే వేసుకుని వస్తే మాత్రం ఖచ్చితంగా వ్యక్తి ఫెయిల్ అవుతారు. నిస్వార్థంగా ముందుకు వస్తే తప్పకుండా దానికి ఆ రిజల్ట్ తర్వాత ఖచ్చితంగా కనబడుతున్నటువంటి ఇది చూశాను. ఎలాంటి నిస్వార్థమైన సేవ మనం వెళ్తూ ఉంటే మనకి ఆ పొజిషన్ వస్తూ ఉంటాయి. రకరకాల పొజిషన్స్ మనం ఫిట్ అవుతూ ఉంటాం. తర్వాత దానికి సంబంధించిన ప్రతిఫలాలు వస్తూ ఉంటాయి. మిత్రులారా, ఇక్కడ ఇంపార్టెంట్ నేను కొన్ని అంశాలు చూడడం జరిగింది. లోపల మెంబర్షిప్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాం. ఎందుకంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆఫీస్ కావచ్చు, లేకుంటే ఇప్పుడు నేను కొన్నిసార్లు తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరగడం జరుగుతూ ఉంటుంది. నేను కూడా మా గవర్నమెంట్ టెక్నికల్ లెక్చర్ అసోసియేషన్ ఎస్ఎస్ఎల్ కన్వీనర్గా ప్రెసిడెంట్గా చేస్తాను. ఇప్పుడు కూడా ప్రోగ్రామ్ బాధ్యులుగా రాష్ట్ర బాధ్యులుగా తిరుగుతూ ఉంటాము. ప్రతి ఆఫీస్కి వెళ్తే సెక్రటరీ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడికి వెళ్తే పత్రం వేసుకున్న తర్వాత నేను ఫస్ట్ అలాగే పర్సన్ చేసుకుంటాను. ఇప్పుడు అలాగే డాక్టర్ ఆర్డర్ శ్రీనివాస్ అని. సో ఆయన ఆర్డర్ శ్రీనివాస్ అనగానే వెంటనే అంటారు, అన్న మీరు పద్మశాలి అంటారు. ఎస్, ఎందుకంటే ప్రతి దానిలో ప్రతి వింగ్ లోపల మన వాళ్ళు అక్కడ ఖచ్చితంగా ఉంటున్నారు, ప్రతి పొజిషన్లో ఉంటున్నారు. సో తప్పకుండా ఏం చెప్పగానే డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. మన అనే ఒక ఆప్యాయత వాళ్ళ ఫీలింగ్ వస్తూ ఉంది. అది ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా, ఎంత పగడ్బందీ ఎట్లా ఉన్నా కూడా ఆర్డర్ శ్రీనివాస్ అనగానే ఐఎస్పీలు కోరుకుంటే ఎవరైనా కూడా ఒక రకమైనటువంటి గుణమైనటువంటి ఆ అఫెక్షన్ వస్తూ ఉంది. ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. మనమే అంత పద్మశాలి ఉన్నాం కాబట్టి మనం నిర్మూలంగా ఎలాంటి సంకోచం లేకుండా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఉంటుంది కొంత. అదేవిధంగా మన పద్మశాలిలో కూడా నేను అనుకుంటున్నాను, తప్పకుండా మనం అన్ని రంగాల్లో కూడా ముందు ఉంటాను కూడా. ఎందుకంటే నేను హైయర్ ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ చూశాను, టీచర్గా చేశాను, ఇంటికొండ చేశాను, హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నాను, యూనివర్సిటీలో ఉన్నాను. ప్రతి పొజిషన్లో కూడా మన పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారు. బట్ చాలా పాపం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా అంటే ఏమి తక్కువగా ఉండదు. అంటే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ లేదు. ఇల్లు వేసుకోవడానికి చాలా ఉన్నారు, కానీ వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళకపోతా ఉన్నారు. చూసాను ఇటీవల కూడా అవేర్నెస్ వచ్చింది. మిత్రులంతా చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉన్నారు. మీ అందరికీ చెప్పేంతటువంటి కాదని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఇప్పుడు అది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు మనము ఎడ్యుకేషన్లో ఉన్నాము, మన పిల్లలు కూడా మంచి పొజిషన్లో వచ్చారు. రాబోయే తరాల వైపు చూసినట్టయితే తప్పకుండా ప్రతి గవర్నమెంట్ పద్మశాలి ముందుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటీవల కూడా మా ఎడ్యుకేషన్ చూసినట్టయితే హైయర్ ఎడ్యుకేషన్ లోపల ఎక్కడికి వెళ్ళినా డిగ్రీ కాలేజ్ లోపల కావచ్చు, జూనియర్ కాలేజ్ కావచ్చు, మన టీచర్స్ కావచ్చు, ఒకరు 50% ఒక్కోసారి ఎస్ఆర్ఓ లోపల 50 మంది కనుక ఉన్నట్టయితే 18 మంది పద్మశాలి ఫ్యాకల్టీ అక్కడ ఉండడం జరిగింది. అతి పెద్ద కాలేజీ. సో దాంతో నాకు అర్థమైంది ఏంటంటే ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్యూచర్ లోపల అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ముఖ్యంగా డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కరీంనగర్లో చూసాను, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. సో రాబోయే తరాల లోపల మనం అంటే మంచి పొజిషన్లో ఉంటామని ఆశిస్తూ ఉన్నాం. బట్ మనకి ల్యాక్ ఏంటంటే ఒకటి ఆ పొలిటికల్గా చాలా ల్యాక్ ఉంది. ఇదంతా మనం ఒప్పుకోవాల్సింది. సో మనం ఏంటంటే ఎవరో కొంత మైనారిటీ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు శాసిస్తే మనం వాళ్ళ వెంట వెళ్తున్నాము. లేదు, ఇప్పుడు మనమే వాళ్ళ శాసించాలి, ఆ స్థాయికి వెళ్ళాలి. తప్పకుండా ఆ స్థాయికి వెళ్ళాలంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎవరికి అందరూ చేస్తూ పొలిటికల్ చాలా పవర్ఫుల్ పేపర్. చాలా అది రాజకీయంగా ఉన్నప్పుడే మనం ఇప్పుడు ఏదైతే పోపు అనేటువంటి ఒక కొంతవరకు మనకు పరిమితులు నిలుస్తున్నాయి. బట్ రాజకీయంగా ఉంటే దాని పరిమితులు ఇంకా ఉండవు, చాలా వ్యాస్ట్గా ఉంటుంది. మనకు ముఖ్యంగా సొసైటీకి పర్టికులర్గా మన కమ్యూనిటీ అనేటువంటిది అంటే ఏదైనా ప్రతిఫలాలు కావచ్చు, ఏదైనా స్కీమ్స్ కావచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మీద తెలిసే ఉంటుంది. సో అది వెళ్ళాలంటే మనం తప్పకుండా ఉంటాము. వేరే క్యాస్ట్ వాళ్ళు నన్ను కూడా అంటారు, అన్న మీ సినిమా ఎక్కడ
మీ పద్మశాలి ఎప్పుడైనా పోవాలి అని చెప్పేసి కొంత అంటా ఉంటారు. డెఫినెట్గా చూడండి, రాబోయే తరం లోపల రాబోయే కాలం లోపల కూడా మేము ఇంకా మంచి స్టాక్ పొజిషన్లో ఉంటాము. ఇప్పుడు మేము డెవలప్ అవుతామని చెప్పడం జరిగింది. అది చూస్తూ ఉన్నాము. మనం చూస్తాము ఒక 10-15 సంవత్సరాల తర్వాత పద్మశాలి యొక్క ఈ భూపతి గారికి, అలాగే ఎంఈఓ దూసా రఘుపతి గారికి, మా కరీంనగర్ గోపా ఉపాధ్యక్షులు, అలాగే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన ఆడపు సీనన్న గారికి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈనాటి కార్యక్రమానికి హాజరైన కుల పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మా చంద్రన్న నాకు లాస్ట్ అన్నా మనం కొద్దిగా సమయం తీసుకోవాలని చెప్పారు. అలాగే ఎక్కువగా నేను చెప్పకుండా ఏదైతే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల గోపా ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు నేను కూడా చాలా ముగ్ధున్నైనా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో కూడా ఎవరికి కూడా సమయం లేదని చెప్తా ఉంటారు. అలాంటి తరుణంలో మీరందరూ చాలామంది మంచి అంటే విద్యార్థులకు పాలిటెక్ కానీ, తర్వాత హెల్త్ క్యాంపులు కూడా పెట్టినా అని చెప్పారు. తర్వాత స్పోకెన్ ఇంగ్లీష్ చాలా అంటే మన కమ్యూనిటీ కాకుండా అదర్ కమ్యూనిటీ వాళ్ళకు కూడా మేము ఇంగ్లీష్ నేర్పుతామన్న దానిలో మీరందరూ భాగస్వాములైనందుకు మా స్టేట్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా అన్న ఏదైతే వేములవాడ సదానందం అన్న గారు ఇంకా తక్కువ మాట్లాడారు, వాస్తవంగా చాలా తక్కువగా మాట్లాడారు. అంటే మన కమ్యూనిటీలో మనం ఎంత ఎదిగి ఉన్నా కూడా అంటే అందరికీ సహాయం చేయలేకపోతున్నాం అనేది వారి తపన, అది వాస్తవము. తర్వాత మనం అన్ని రంగాలలో ప్రతి ఒక్కరం చాలా పెద్ద స్థాయిలో ఉన్నాం, కానీ మన వాళ్ళు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు. తర్వాత భయస్థులు, మనం అనేది భయస్థులు. సదానందం అన్నగారు మేము వేములవాడ వెళ్ళినప్పుడు వారి దగ్గరికి, అలాగే సిరిసిల్లకు కూడా మొన్న రావడం జరిగింది. అప్పుడు అన్నగారే ఆవేదన నిజంగా చాలా చాలా తనకున్నది, మాకు కూడా ఉన్నదండి. నేను ఇక్కడ కరీంనగర్లో పద్మనగర్ గ్రామ సర్పంచ్గా ఒక 4 పర్యాయాలు అంటే 23 సంవత్సరాలకు చేసినానండి. తర్వాత వృత్తిపరంగా నేను ఎల్ఐసి ఏజెంట్. నాకు ఆ విధంగా భూపాలో మెంబర్షిప్ నేను తీసుకొని రాష్ట్రానికి ఉపాధ్యక్షునైనా. నేను ఏదైతే రాజకీయ పరంగా ఎదిగినాను, తర్వాత ఇప్పుడు ప్రస్తుతము అది మా కార్పొరేషన్లో విలీనమై నా సందర్భంలో నేను కరీంనగర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు కూడా నేను కొనసాగుతా ఉన్నాను. ఇప్పుడు మనము చాలా నేను మా కరీంనగర్లో వెళ్ళినప్పుడు మనం రాజకీయంగా ఎదగాలని చాలా మంది మన కులస్తులు చెప్తా ఉన్నారు. మనందరం పైసలు ఉన్నోళ్ళం, డబ్బులు ఉన్నోళ్ళం, కానీ రాజకీయ పరంగా ఎదగలేదు. అందుకొరకు నన్ను గ్రామ సర్పంచ్గా మీరు చేసిండు, ఎంతో చాలా అనుభవం ఉన్నది. అందులో మీరు రాజకీయంగా ప్రతి ఒక్కరిని తయారు చేయాలి. నువ్వు టౌన్ అధ్యక్షుడివి కదా, కింది స్థాయికి వెళ్ళాలి అంటే మనం కార్పొరేటర్లో ఇప్పుడు దాదాపుగా ఒక 2 కూడా లేరు, అంటే 2 ఉన్నారు, అయితే 2 లేరు. రాబోయే కాలానికి ఇప్పుడు ఏదైతే జనవరిలో జరుగుతున్నటువంటి ఎన్నికలకు ఒక దాదాపుగా 10 నుండి 15 మందిని తయారు చేయండి మన కులపెద్దలు చెప్పారు. ఇది ఒక పాయింట్ రైట్, వాస్తవం. కానీ రాజకీయ పరంగా మనము ఒక బలమైన శక్తిగా ఎదగాలి ఉండాలి అనుకున్నప్పుడు మాత్రం ఇప్పుడు జరుగుతున్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకొక 6 నెలల్లో 3 నెలల్లో జరుగుతాయనే మాట తెలియజేస్తూ ఉన్నారు. మా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు అలాగే రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి పోలు సత్యనారాయణ గారు మొన్ననే జూలైలో రిటైర్ అయ్యారు. తనను మేము చాలాసార్లు కోరాము, ఎమ్మెల్యేగా ఉండండి, మీరు ఆర్థికంగా ఉన్నారు
అంటే నేను టీచర్లు ఉన్నానయ్యా, నేను ఇప్పుడు ఉండలేను అన్నారు. తను మొన్ననే రిటైర్ అయ్యారు. మా ప్రోత్బలంతో కరీంనగర్లో ఉన్నటువంటి కోప మెంబర్లందరి ప్రోత్బలంతో తనను టీచర్ ఎమ్మెల్సీగా ముందుకు తోశాను. తను కూడా కొద్దిగా ఉత్సాహంగా ఉన్నారు. మీ అందరినీ కోరుతా ఉన్నాం, మన కులంలో ఒక వ్యక్తికి రాజకీయ పరంగా ఎదగనిద్దామనే మాట తెలియజేస్తూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా మంది టీచర్లు కూడా ఉన్నారు. అలాగే కరీంనగర్ జిల్లాలో కానీ, సిద్దిపేట జిల్లాలో కానీ, పెద్దపల్లి కానీ, ఇతరత్ర మనం 4-3 జిల్లాలలో మీ చుట్టాలు కానీ, మీ బంధువులు అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా మీరు దాదాపుగా ఒక్కొక్కరు ఒక 3 నుండి 5 ఓట్లు వేయించే విధంగా మీరు చేసి మనం ఒక టీచర్ ఎమ్మెల్సీని కోల్ సత్యనారాయణ గారిని ఎన్నుకుందామనే మాట తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, సభాధ్యక్షుల వారికి, ఒక ముగ్గురికి ఇద్దామని చెప్పి ఏదో కార్యక్రమం ద్వారా ఒక ముగ్గురికి ప్రతిభ పురస్కారం ఇద్దామని చెప్పి అనుకున్నాం. ఆ ముగ్గురు ఎవరంటే ఈ మధ్య కాలంలో పవర్ నుంచి సంబంధించిన పోలింగ్ మిషన్ తయారు చేసినటువంటి హేమంత్కు, అదేవిధంగా పద్మశాలిల కీర్తిని ఎల్లలు దాటించినటువంటి కన్నాద్రాలు దాటించినటువంటి వెలిది హరిప్రసాద్, అదేవిధంగా మన నల్ల విజయ్లను సన్మానిద్దామని తీర్మానించుకున్నాం. ఆ 3 రోజుల వ్యవధిలో అప్పుడే జేఎల్, డిఎల్, టీజీటీ, టీజీటీ అన్ని రకాలైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చినాయి. వెంటనే మా పూర్వ మిత్రుడు మరి మన ఉపాధ్యక్షుడు గిట్టెల భూమేశ్వర్ ఫోన్ చేసిండు, వీళ్ళే కాదు వీళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి వెంటనే మరి ఎవరెవరు ఉన్నారని చెప్పి హరిప్రసాద్కు అందరికి ఫోన్ చేసి ఎవరెవరు డాటా సేకరిస్తే 19 మంది వెళ్ళారు. ఆ 19 మందికి ప్రతిభా పురస్కారాలు ఇచ్చినాం. అంటే మనల్ని మనం గుర్తించుకోవడం అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి ఆవేదన శ్రీకారం చుట్టాం. దానికి అంటే నిజంగా ఫండ్ మా దగ్గర ఏం లేదు, ₹1 కూడా ఎప్పుడు లేదు. లేకపోయినా కూడా ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే అప్పుడు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫ్ రిటైర్డ్ ఆఫీసర్ ఆడపు చక్రపాణి సార్ ఈ కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా నేనే స్పాన్సర్ చేస్తానని చెప్పి రావడం జరిగింది. దాదాపు 18,000 నుండి 20,000 రూపాయలు తన చేతి ద్వారా మెమోంటో కానీ, సర్టిఫికేట్ కానీ, షాల్వా కానీ, సర్టిఫికేట్ అంటే అది మామూలుగా లేదు. ఎందుకు చెప్పాలంటే మీరు ఎట్లా ఏదైనా చేయించండి, నేను ఎంత ఖర్చైనా పెడతా అని చెప్పి ధైర్యం ఇచ్చి ప్రతి చోట తన నుండి అది చేయించడం అనేది జరిగింది. ఆ సర్టిఫికేట్ మామూలుగా అయితే తీసుకుపోయి మనము ఏదో ఆల్మానాలో రూపాయలు పెడతాం, కానీ మేము ఇచ్చిన సర్టిఫికేట్ అది లేదు సార్. ఎట్లుందంటే తీసుకుపోయి డైరెక్ట్ గోడకు చదివేసుకొని రోజుకు 10 సార్లు చూసుకునేటట్టు ఉంది. అంటే అంత అద్భుతంగా మేము సర్టిఫికేట్ తయారు చేసి ఇచ్చినాం. మరి దాని వెనుక ఆడపు చక్రపాణి సార్ ఖర్చు పెట్టుకోవడం జరిగింది ఒక స్పాన్సర్గా. అదేవిధంగా ఆ తర్వాత దశ లోపల మన డాక్టర్స్ ఉన్నారు, కోపా డాక్టర్స్ తోటి హెల్త్ క్యాంప్ చేయాలి కంప్లీట్ కోసం అనుకున్నప్పుడు మరి ముందు ఏంటంటే పీడియాట్రిక్ డాక్టర్ సాయి కుమార్ గారు సరి హాస్పిటల్, అదేవిధంగా వాళ్ళ భార్య డాక్టర్ రవలి మేడం, అదేవిధంగా మనకి మెడికల్ ఆఫీసర్గా ఉస్నాబాద్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి సాయి దీప్తి హోమియోపతి డాక్టరు, తను ముగ్గురుతోటి మండపల్లి కేసీఆర్ నగర్ లోపల హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది. అక్కడ మన కమ్యూనిటీ నుండి అంటే డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ నుండి వెళ్ళినటువంటి స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి నివసిస్తున్నారు. వాళ్ళ కోసం క్యాంప్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ క్యాంప్లో కూడా మరి డాక్టర్ సాయి కుమార్ గారు దాదాపు 20 నుండి 25,000 రూపాయల మందులు తీసుకొచ్చారు. మరి అవన్నీ చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళ సిరప్లు తక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఒక పబ్లిక్ హెల్త్ క్యాంప్ చేసినప్పుడు ఆ సిరప్ కనుక ఆయనకు చెందితేనే అప్పుడు సాటిస్ఫాక్షన్ అది ఉంటుందనే ఉద్దేశంతో నా జేబు నుండి ఒక 5,000 రూపాయలు ఆ సిరప్లు కొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినాం. ఆ కార్యక్రమంలోనే ఈశ్వర్ గారు నేను ఇద్దరం కలిసి వివిధ ఏజెన్సీల నుండి మాకున్నటువంటి పదాలతోటి మేము ఎక్కడ ₹1 ఖర్చు పెట్టలే, మా పదాలతోటి దాదాపు 20 నుండి 25,000 రూపాయల మందులు సేకరించినాం. ₹1,00,000 క్యాంపు అక్కడ చేయడం జరిగింది మార్కెట్ వ్యాల్యూ. సో అలాంటి గొప్పగా తీసుకుంటాం. ఆ తర్వాత దశ లోపల మనము పాలిసెట్ తీసుకున్నాం. ఈ పాలిసెట్ సంబంధించి కూడా మరి అక్కడ సత్యసాయి వాళ్ళు కూడా వాళ్ళు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోచింగ్కు. అదేవిధంగా మనం కూడా మన పిల్లల కోసం కూడా మనం చేయాలి, ఎందుకంటే ఈ డిప్లొమా కోర్సులు అనేవి త్వరగా ఉపాధి పొందే విధంగా, ఉద్యోగాలు పొందే విధంగా ఉంటాయి. కాబట్టి మన పిల్లల్ని, పేదరికంలో ఉన్నటువంటి మన పిల్లల్ని ఆ వైపు మళ్లించాలనే ఉద్దేశంతో నా అభిప్రాయాన్ని హరిప్రసాద్ తోటి, గాజుల ప్రతాప్ తోటి పంచుకోవడం మూలంగా
అదేవిధంగా మరి దీనికి అయితే జక్కన్ నవీన్ అయితే సూటబుల్ ఉంటారని చెప్పి ఆయన కూడా పిలుచుకొని ఒక హోటల్లో కూర్చొని అందరికి ఫోన్ చేసి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి దానికి ఎంఈఓ సార్ని సలహాలు సూచనలు చేయాల్సిందిగా కోరుతూ మరి అక్కడ కూడా ప్రతి మెన్యూలో కూడా మనం చాలా అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ వైర్ రవీంద్ర సార్ ఏం చేశారంటే మా స్కూల్లో పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి సార్ అంత సార్ కూడా చాలా కోఆపరేట్ చేశాడు. ఆ సార్ కూడా హెచ్ఎం గారు మరి మనం చెప్తే మన స్థాయిలో చెప్తే వినకపోవచ్చు అని చెప్పి ఎంఏ సార్తో చెప్పించి ఆ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా కుసుమరామయ్య పాఠశాలలో కూడా మన దేవత ప్రభాకర్ సార్ ఇనిషియేషన్ తోటి మన కోపా మెంబర్స్ రవీందర్ సార్ ఉన్నాడు, లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల అక్కడ కూడా మనం మెన్యూ తీసుకున్నాం. వాటిక్కడ కూడా 45 రోజులు అక్కడ ఒక నెల రోజులు ఇలా దాదాపు ప్రతిరోజు ఒక 5 నుండి 6 గంటలు నేను హరిప్రసాద్ గారు కోపాకు కేటాయించాను ఆ రోజు నుండి ఈ రోజు వరకు. అంటే అలా పనిచేయడం వల్లనే అనేక కార్యక్రమాలకు రూపకల్పన జరిగింది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు వస్తారు ఇవాళ, వారి టైం టేబుల్ ఏంటి, మరి వాళ్ళు ఎప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేయాలి, ఇవన్నీ కార్యక్రమాలు కూడా హరిప్రసాద్ గారు చూసుకున్నారు. నేనేమో మేనేజ్మెంట్ సైడ్ నుండి ఎవరు వస్తారు ఇవాళ అంటే ప్రతిరోజు 7 గంటల క్లాస్ అయితే 6:30 మేము ఉండేది. టీచర్స్ కూడా ఒక పావుగంట ముందు వచ్చేది, ఎందుకంటే యంగ్ టీనేజ్ పిల్లలు అక్కడికి వచ్చిన వాళ్ళు 10th అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు రావద్దని చెప్పి వాళ్ళకంటే ముందుగానే మేము వెళ్ళి అక్కడ నిల్చునే వాళ్ళు. ఈ విధంగా చేసినటువంటి పని వల్ల మాకు టెక్నికల్ సపోర్ట్గా మరి ఆడము వేణు సార్ నిజంగా ఆయన యొక్క ఇనిషియేషన్ తోటే మేము దాదాపు 8 ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలతో ప్రాక్టీస్ చేయించేది ఏది కాదు. మరి వారి ఆధ్వర్యం లోపల టెక్నికల్ టీమ్గా వాళ్ళు పనిచేశారు. ఒకడే దానికి గడిల రమేష్ సార్ కూడా తోడ్పాటును అందించాడు. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుస్తూ, అదేవిధంగా స్టేట్ లెవెల్లో భవానీకి 376 ర్యాంకు, 80 మందికి మేము కోచింగ్ ఇస్తే 80 మందికి సీట్లు వచ్చినాయి. దీన్ని ఇంతటితో వదిలిపెట్టకుండా ఒకసారి ర్యాంక్ వచ్చిందంటే వదిలిపెట్టడం కాదు, దాన్ని లాజిక్ తీసుకుపోవాలని ఒక సంకల్పంతో మేము ఏం చేసినామంటే, మేము యాక్చువల్గా హుస్నాబాద్లో పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ దాదర్లో అశోక్ కుమార్ సార్ ఆయన్ను సంప్రదించడం జరిగింది. ఆయనే అంటే కొన్ని అనివార్య ఆరోగ్యపరమైన కారణాల టైం వేయలేదు. వెంటనే ఏం చేసినాము అంటే ప్రతాప్ సార్ చెప్పినా ఎంఓ సార్ చెప్పినా ఎంఓ సార్ దగ్గర ఫ్రెండ్ ఇక్కడ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ రాజగోపాల్ సార్ వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మా పిల్లలకు ఈ యొక్క కౌన్సిలింగ్ పైన అంటే పాలిసెట్ కౌన్సిలింగ్ ఎట్లా బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటువంటి సందేహాలు నివృత్తి చేయడం కోసము మేము ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆ కార్యక్రమాన్ని సార్ కూడా ముందు నడిపించడం ఎవరో చూసారు సార్.